నేను భాష నుంచి స్టూడెంట్ని నాకు 590 మార్క్స్ వచ్చాయి. ఇప్పుడు ఈ మార్క్స్‌కి కారకులు ఎవరంటే మా ఉపాధ్యాయులు. ఇక్కడ ఈ భాష స్కూల్‌లో నేను చెప్పాల్సిన విషయం ఏంటంటే మాకు మార్కులు అని మమ్మల్ని చదివించరు. మాకు వాల్యూస్ నేర్పిస్తారు, తల్లిదండ్రులతో ఎలా ప్రవర్తించాలో నేర్పిస్తారు, సబ్జెక్ట్‌ని ఎంత బాగా అర్థం చేసుకోవాలో నేర్పిస్తారు, వాటిని రియల్ లైఫ్‌లో ఎలా అప్లై చేయాలో నేర్పిస్తారు. అలా నేర్చుకోవడం వల్ల వచ్చిన బోనస్‌గా వచ్చిన మార్కులే ఇవి. అంతే తప్ప పొద్దున్న సాయంత్రం వరకు మార్కులు అని చెప్పి 592 మార్క్స్ 594 మార్క్స్ వచ్చినా కాదు. ఈ 590 మార్క్సే మీకు కనబడుతున్నాయి, కానీ వాళ్ళు మాలో నింపిన విలువలు కావచ్చు, తల్లిదండ్రుల పట్ల ఎలా ప్రవర్తించాలో చెప్పడం కావచ్చు, ఒక సమాజం అంటే ఎలా ఉంటుంది అనేది నాకు ఈ భాషలో తెలియడం జరిగింది. మా ఉపాధ్యాయులు మా తెలుగు సార్ నరేష్ సార్, హిందీ సార్ చిరంజీవి సార్, ఇంగ్లీష్ సార్ గోపాల్ సార్, మ్యాథ్స్ సార్ నాని సార్, కుమారి మేడం, గణేష్ సార్, ఇంకా నాయుడు సార్, ఫిజిక్స్ మేడం జానకి మేడం, నాని సార్, నెక్స్ట్ శ్రీనివాస్ సార్, సత్యబాబు సార్, సుధీర్ సార్, ఇలా ఎందరో మంది టీచర్లు మాకు ఒక ఫిజిక్స్ని ఎలా నేర్చుకోవాలి, రియల్ లైఫ్లో ఎలా అప్లైలో నేర్పించారు. అలాగే మా బయాలజీ సార్ నాగరాజ్ సార్ ఈ స్కూల్కి ఒక మూల స్తంభం లాంటి వారు. ఆయన మాకు కావచ్చు, మా అక్క కావచ్చు, లాస్ట్ ఇయర్ తన 5 రావడం జరిగింది. మాలో ఎంతో మారల్ సపోర్ట్ నింపారు. అసలు మాకు మోటివేషన్ ఇచ్చి ప్రతిరోజు మమ్మల్ని ప్రోత్సహించారు. మేము ఉన్నామంటే ఆయన లేని తపస్వి అయినా కీర్తన జీరో. నెక్స్ట్ మా సోషల్ సార్ నాగేశ్వరరావు సార్. సోషల్ ఒక వాస్ట్ సబ్జెక్ట్. అది ఎంత ఇంట్రెస్ట్ చదివినా ఎక్కడో ఒక చోట మాకు బోర్ కొడుతుంది. అలా బోర్ కొట్టకుండా సెమినార్స్ అని, డిబేట్స్ అని, మాలో కమ్యూనికేషన్ స్కిల్స్ డెవలప్ చేసి ఒక ఎదుటి మనిషితో ఎలా ప్రవర్తించాలో నేర్పించి, ఆడవారిని ఎలా గౌరవించాలో నేర్పించి, సోదరమానం మొత్తాన్ని మాకు నేర్పించారు. అలాగే 22 చాప్టర్స్ మాకు ఉన్నాయి సోషల్లో. అలాంటి ఒక దాంట్లో కూడా 100కి 100 సాధించగలిగామంటే అది ఏదో మాకు ఆన్సర్స్ బట్టి పెట్టడం అలా కాదు. ఒక సబ్జెక్ట్ని కంప్లీట్గా మా స్కూల్లో టాప్ 3 ర్యాంకర్స్ మీరు ఏ బుక్ పట్టుకున్నట్టు ఖచ్చితంగా మీకు చెప్పడం జరుగుతుంది. ఇది అలాగే అదే ఇప్పుడు కూడా మీరు నన్ను ఒక ఏ పుస్తకం, మ్యాథ్స్ సైన్స్ సంబంధించిన ఏ పుస్తకం తెచ్చి ఏ ప్రశ్న అంటే అక్కడ నేను చెప్తాను. అలాంటి కాన్ఫిడెన్స్ ప్రతి ఒక్కళ్ళు మా స్కూల్లో ఉంటుంది. ఈ మాట్లాడడం కూడా అదే ఫస్ట్ ర్యాంక్ గుర్తుగా వచ్చింది. నేను దాన్ని చాలా ఆనందిస్తున్నాను. ఆ అమ్మాయికి రావడం జరిగింది. ఎవరికి వచ్చినా మాకు వచ్చినట్టు లెక్క ఈ స్కూల్లో. మేము అందరూ ఫ్యామిలీలో ఉంటాం కదా. నెక్స్ట్ మా ప్రిన్సిపల్ సార్ ప్రిన్సిపల్ సార్. ఒక స్కూల్ అనేది ఎంత టాప్ టీచర్స్ని పెట్టినా, ఐఐటీ టీచర్స్ పెట్టినా సరైన ఫోర్స్ అనేది పైనుంచి లేకపోతే బాగుండదు. అలాంటి ఒక ఫోర్స్ నెగిటివ్ ఇంపాక్ట్లో ఉండి స్టూడెంట్స్ నెగిటివ్ ఇంపాక్ట్ పడుతుంది. అలా కాకుండా ఆయన ఇచ్చిన పాజిటివ్ ప్రెషర్ పైనుంచి కావచ్చు, ఆయన డైలీ చెకింగ్స్ కావచ్చు, ప్రతి క్లాస్